నమస్కారం అందరికీ సమయ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ వచ్చినప్పుడమ్మా మనకి పెద్దలు నేర్పించింది మన దగ్గరుండి లేనోళ్ళకి ఇవ్వాలి, అందరం కలిసికట్టుగా సమాజం కోసం పనిచేయాలి, కష్టాల్లో ఉన్నోళ్ళని ఆదుకోవాలి అని చెప్తారు. తల్లి మీ అందరూ తెలుసు 2019లో నేను పోటీ చేసిన. కరెక్ట్ గా 21 రోజుల ముందు నేను వచ్చాను. నేనేంటో మీకు అర్థం అవ్వలేదు, మీరేంటో నాకు అర్థం అవ్వలేదు. నేను ఎన్నికలు అయిపోయినా ఓడిపోయినా. ఇది చాలా ఇంపార్టెంట్ తల్లి. ఓడిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళలేదు తల్లి. ఓడిపోయిన దగ్గర నేను నిలబడాలి, పోరాడాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నా. 2024లో మీరు ఎట్లా ఆశీర్వదించారు, నన్ను దీవించి ఎట్లా గెలిపించారో నాకన్నా మీకే బాగా తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుస్తుంది. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే తమ్ముడు స్లో అమ్మా అని ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, యువతి యువకులు ఉన్నారు. మనందరం ఇక్కడ నుంచి ఒక విషయం నేర్చుకోవాలి. దేవుడు ఒక్కొక్కరికి ఒక పరీక్ష పెడతాడు, ప్రతి కుటుంబానికి ఒక పరీక్ష పెడతాడు. కానీ ఆ పరీక్షని జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు తల్లి. అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. కష్టకాలాలు అనేవి అందరికి వస్తాయి. మీరందరూ అనుకోవచ్చు లోకేష్ గంట బాగా కష్టకాలాలని. 5 సంవత్సరాలు కష్టపడే కదా తెలిసి 23 కేసులు పెట్టారు తల్లి నా పైన. అయినా పట్టించుకోలే, పని చేస్తూ వెళ్ళా. 220 రోజులు నడిచా. 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసా. మంగళగిరిలో కూడా నడుచుకుంటూ వెళ్ళా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న తరంలో చిన్న ఎగ్జామ్ తప్పితే, అంటే ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతే, లేదంటే జీవితంలో ఒక చిన్న దెబ్బ తగిలితే ఏదో లోకమంతా కోల్పోయామని ఏకంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది సమాజం. అది మనందరం మర్చిపోవాలి. కష్టకాలాలు దేవుడు అందరికీ పెడుతుంది. అది ఒక పరీక్షగా మనందరం ఆలోచించి ఆ పరీక్ష జయించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరుతున్నాను. ఒక్క నిమిషం అన్నా, నాకన్నా స్పీడ్ లో ఉన్నావు. అదే ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది. యేసు ప్రభు కూడా ఒకటే చెప్పారు, అందరం కలిసిమెలిసి ఉండాలి, కష్టకాలాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, సమాజం బాగుపడాలి. దయచేసి ఇది మనందరం గుర్తుపెట్టుకుని మన ఇంటి పక్కన ఉన్న అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేదంటే మన వార్డులో తెలిసిన వాళ్ళు ఎవరైనా కష్టకాలాల్లో ఉంటే వాళ్ళని మనందరం వ్యక్తిగతంగా ఆదుకోవాలి. ఏ ఒక్కడి వల్ల సమాజంలో మార్పు రాదు, కానీ ప్రజలందరూ కలిసికట్టుకు వస్తే సమాజంలో విప్లవం తీసుకురావచ్చు. మొన్న ఎన్నికల్లో చూసాం, ఒక విప్లవం లాగా అందరూ పనిచేశారు, మార్పు తీసుకొచ్చారు. ఒక బాధ్యతగా నేను ఈరోజు మీ ముందర నిలబడుతున్నా. నేను గతంలో వచ్చాను, మన వార్డులో తిరిగాను, సమస్యలు తెలుసుకున్నాను. గత 6 నెలలుగా ఒక్కొక్క పని ఎలా చేయాలి, దానికి బడ్జెట్లు ఏంటి, సంబంధించిన మంత్రులతో కానివ్వండి, అవసరమైతే క్యాబినెట్ వరకు కూడా వెళ్ళి నేను అన్ని క్లియర్ చేసుకుంటా వస్తున్నా తల్లి. వచ్చే 3 నెలల్లో గతంలో ఇంటి పట్టాల విషయం కూడా నేను హామీ ఇచ్చున్నా. ఇంటి పట్టాలని రెగ్యులరైజ్ చేసి అందిస్తానని. ఇప్పటికే అధికారులు, పార్టీ శ్రేణులు వచ్చి మీ గడపలు తొక్కారు, వివరాలు తీసుకున్నారు. ఆ రోజు కూడా చెప్పాను, కొన్ని భూములు ఇమ్మీడియట్ గా చేయొచ్చు, కొన్ని భూములు అంటే అటవీ భూములు కానివ్వండి అన్ని కొంచెం సమయం పడుతుందని కూడా ఆనాడు మీకు చెప్పాను. అటవీ భూములు కానివ్వండి, ఎండోమెంట్ భూములు కొంచెం సమయం పడుతుంది, కానీ మిగతా భూములన్నీ యుద్ధ ప్రాతిపదికంగా రెగ్యులరైజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఆ ప్రక్రియ ప్రారంభించాలని ఈ సభాముఖం మీకు అందరికీ తెలుపుతున్నా. ఇంతేకాకుండా గత పాలకులు రోడ్లు తవ్వేశారు, పైపులు పెట్టారు, కానీ ఆ పైపులు కనెక్షన్ కూడా ఇవ్వలేదు తల్లి.
ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో నీరు ఎక్కడికి వెళ్తున్నా కూడా వాళ్ళు సరిగా ప్లాన్ చేయలేదు. ఇప్పుడు ప్లానింగ్ అంతా దాదాపు అయిపోయింది. పని తొందరలోనే మొదలు పెడతామా. టెండర్లు కూడా పూర్తి చేస్తున్నాం. భూగర్భ డ్రైనేజ్, ప్రతి గడపకి తాగునీరు, కుదిరితే అండర్ గ్రౌండ్ కరెంటు తీగలు కూడా పై లేకుండా అండర్ గ్రౌండ్ లో పెడదామని, గ్యాస్ కూడా ఈ రోజు అండర్ గ్రౌండ్ ద్వారా ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రక్రియ కూడా, ఆ ప్రణాళిక కూడా మేము ఏర్పాటు చేసుకుని త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. మన ప్రాంతాన్ని అంటే వార్డుకు వచ్చినప్పుడు కమ్యూనిటీ భవనాలు అడుగుతాం జరిగింది. దాన్ని కూడా మేము ఎస్టిమేట్స్ అన్ని తెప్పించుకున్నాం. వచ్చే 3 నెలలు అంటే ఎండాకాలం వచ్చే లోపలనే పనులన్నీ ప్రారంభించబోతున్నాం. గతంలో చెప్పే పార్కులు కావాలి. చాలా మంది షుగర్ ఫ్యాక్టరీలు అయిపోయారు, ఆయిల్ ఫ్యాక్టరీ అయ్యారు, సాల్ట్ ఫ్యాక్టరీలు అయిపోయారు. అందరు నవ్వుతున్నారు అంటే అర్థమైందమ్మా. షుగర్ ఫ్యాక్టరీ అంటే డయాబెటీస్ తల్లి, సాల్ట్ ఫ్యాక్టరీ అంటే బీపీ తల్లి, ఆయిల్ ఫ్యాక్టరీ అంటే కొలెస్ట్రాల్ తల్లి. ఇవన్నీ మనకు వస్తున్నాయంటే కారణం మనం పొద్దున పూట కొంచెం ఎక్సర్సైజ్ కి పార్కులకి వెళ్తాం. బేసిక్ ఎక్సర్సైజ్ చేస్తే మనలో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దానికి పార్కులు కూడా ఏర్పాటు చేస్తాను హామీ ఇచ్చేతల్లి. నాకు బాగా గుర్తుంది హామీలో ఒక పార్క్ ఆల్రెడీ పనులు ప్రారంభించాం. మిగతా పార్కులు ఇప్పుడు డిజైన్ చేస్తున్నాం. దాదాపు 85 పార్కులు తల్లి మన నియోజకవర్గంలో చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ప్రక్రియ ప్రారంభించాం. ఇట్లా ఒక్కొక్క పని ఆల్రెడీ మేము ప్రారంభించాము. ఊర్లోకి వచ్చి గల రోడ్ల గురించి చాలా మంది నన్ను అడిగారు. నేను అందరికి ఒకటే చెప్పా, ఆనాడు కూడా చెప్పా, హడావుడిగా నేను రోడ్ ఇప్పుడే అయిందని. ఎందుకంటే మళ్ళీ అది నేను పగలగొట్టాల్సి వస్తుంది. రోడ్ వేస్తాం, పగలగొడతాం, మళ్ళీ వేస్తాం, మళ్ళీ పగలగొడతాం. అట్లా కాదు. వన్స్ అండ్ ఫర్ ఆల్ భూగర్భ డ్రైనేజ్, నీరు, అదేవిధంగా పవర్, గ్యాస్ అన్ని ఫినిష్ చేసి రోడ్ ఒకేసారి వేస్తాను. అందుకే ఒక 6-7 నెలలు ఓపిక పట్టండి, పని పూర్తి చేస్తాను. ఒకవేళ రోడ్ ఇంకా కొట్టలేదంటే ఎటు కొట్టాలి, దీనికి పైప్ వేసాను, ఇంకా సిమెంట్ కూడా వేసుకుంటూ వస్తాను. అలా పనిచేస్తాను. మీరే గమనించుంటారు, పారిశుద్ధ్యం చాలా ఇంప్రూవ్ అయింది పట్టణంలో. కొంచెం ఆవుల సమస్య ఇంకా కొంత ఉంది, కుక్కల సమస్య తగ్గింది. అవన్నీ కూడా ఇప్పుడు నియంత్రణ చేస్తున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక రకంగా నడిచింది, ఇప్పుడు అంతా సెట్ చేసాం, కొంచెం టైం పడుతుంది తల్లి. కానీ ఈ రోజు ఈ పవిత్రమైన మాసంలో ప్రజలు ఒకటే చెప్తున్నా, మీరు గత ఎన్నికల్లో నాకు అండగా నిలబడ్డారు. నేను అడిగిన దానికన్నా ఎక్కువ మెజార్టీతో నన్ను గెలిపించారు, ఆశీర్వదించారు, నన్ను దీవించారు. దానివల్లనే ఈ రోజు కేబినెట్ లో కానివ్వండి, ఇతర మంత్రులతో మాట్లాడినప్పుడు నేను అడిగింది వాళ్ళు కాదని చెప్పే పరిస్థితి లేరు తల్లి. అమ్మ మనందరి కళ 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేయించారు తల్లి. 2 నెలల్లో పనులు కూడా ప్రారంభించబోతున్నాం. అది కేబినెట్ మీటింగ్ వరకు వచ్చింది. కేబినెట్ మీటింగ్ వరకు వస్తే ఒక సీనియర్ మినిస్టర్ గారు, మంగళగిరి గారు సార్ అప్రూవ్డ్ సార్ అన్నారు. నేను అడగాల్సిన అవసరం కూడా రాలా, ఎందుకంటే మీరు అట్లా ఆశీర్వదించారు, మెజారిటీ ఇచ్చిన తర్వాత ఈరోజు ఎవరు అడిగే పరిస్థితులు లేరు. మంగళగిరి అంటే చేయాలి అనేది వాళ్ళకి అర్థమైంది. మీరు ఏదైతే బాధ్యత నా పైన పెట్టారో ఈ పవిత్ర మాసం అప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నా, ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో తూచా తప్పకుండా అమలు చేసి మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తానని ఈ సభాముఖం తెలుపుకుంటూ, అన్నీ చెప్పాలంటే పొలిటికల్ స్పీచ్ అవుతుంది. అన్న అడుగుతున్నారు ఇంకా నిరుద్యోగ యువకుల గురించి చెప్పండి. స్వర్ణకారులకు వచ్చే గల ఆల్రెడీ కామన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం. గోల్డ్ క్లస్టర్ కి భూమి ఎక్కడుందో కూడా చూసుకున్నాం. కొంచెం లీగల్ లిటిగేషన్ ఉంటే అది కూడా రిజాల్వ్ చేస్తున్నాం. అనేక కంపెనీలు కూడా ఇక్కడికి వస్తున్నాయి తల్లి. తొందరలో 2 నెలలు పడుతుంది. కొంచెం రిబ్బన్ కటింగ్ పనులు ఉంటాయి, అవి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడున్న నిరుద్యోగ యువకులకి మన నియోజకవర్గంలోనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను తల్లి. ఆ సందేహం మీకు ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. పద్ధతి ప్రకారం పనిచేస్తాం, ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం. కలిసికట్టుగా మేము అందరం పోరాడం ఎన్నికల్లో కలిసికట్టుగానే. ఈరోజు మీరు చూస్తే డయాస్ పైన జనసేన ఇన్ఛార్జ్ శ్రీనాన్న ఇక్కడనే ఉన్నారు, రాజు గారు ఉన్నారు, కింద ఇంకొక శ్రీనాన్న ఉన్నారు, గుప్తా గారు ఉన్నారు, ధనంజయ్ గారు ఉన్నారు, అబద్ధయ్య గారు మీ మనిషి, నేను తర్వాత వచ్చిన అబద్ధయ్య గారు కూడా వేదిక మీద ఉన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మంగళగిరి ప్రజల కోసం తల్లి తూచా తప్పకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం, పనిచేస్తాం. గతంలో కూడా మేము అనేక సంక్షేమ కార్యక్రమాలు సొంత నిధులతో చేశాను, అవి ఆగలేదు తల్లి. అవి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. టైలరింగ్ వర్క్ జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్టీఆర్ సంజీవని నడుస్తుంది, అంటే మన హాస్పిటల్లో అవి జరుగుతున్నాయి. మిషన్లు కూడా అందజేస్తున్నాం. సో కార్యక్రమాలు అవి ఆగో, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, తప్పనిసరిగా చేస్తానని ఈ సభాముఖం మీ అందరూ తెలుపుకుంటూ, తల్లి మా పైన బాధ్యత పెరిగింది.
ఒక మాటలో చెప్పాలంటే బాధ్యత పెరిగింది. ఎన్నికల ఫలితాలు వచ్చే ముందల నేను కూడా ఎందుకంటే ఎన్నికలంతా బాగా కష్టపడ్డాను, పాదయాత్ర చేశా, కుటుంబంతో సమయం గడపలేదని బ్రహ్మని నేను దేవాంశ్ బయటికి వెళ్ళాం, ఇతర దేశాలకు వెళ్ళాం. ఒక 20 రోజులు అట్ట తిరుగుకుంటూ వచ్చాం. కరెక్ట్గా ఎన్నికల రిజల్ట్స్ 2 రోజుల ముందే వచ్చాం. వస్తే బాబు గారితో కూర్చుని భోజనం చేస్తుంటే నేను బాబు గారితో నవ్వుతానా, మీకన్నా ఒక్క ఓటు మెజారిటీ నాకు వస్తున్నావా సార్ అని. బాబు గారు నవ్వుతా, కుర్రోలు కదా కొంచెం స్పీడ్ ఎక్కువ, చూద్దాంలే ఇంక 2 రోజులు వస్తున్నాయి కదా నీ రిజల్ట్స్ అన్నారు. కానీ నిజంగా నాకు ఇప్పుడు కూడా గుర్తు, బాబు గారు అక్కడ టేబుల్ పొడుగ్గా ఉంటుంది, అక్కడ బాబు గారు కూర్చున్నారు, ఆయన పక్కన నేను కూర్చున్నా, అందరూ ఉన్నాం. ఆ రోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. నా ఒక్కడికే చోట్లు పెట్టింది, నా బాగా గుర్తు. ఇప్పుడు కూడా బ్రహ్మి అడిగింది, ఆ రోజు కూడా అడిగింది, నేను చోట్లు పెడుతున్నాయి, వచ్చేసింది కదా రిజల్ట్స్, మన ప్రభుత్వం వస్తుంది కదా అంటే మంగళగిరి మెజారిటీ ఎంత, ఎందుకంటే ఒక ఛాలెంజ్ గా నేను తీసుకున్నాను అని చెప్పాను. నేను అడిగింది మిమ్మల్ని 53,000 తల్లి, కానీ మీరు నన్ను 91,000 గెలిపించారు. దాడితే కదా నన్ను ఒక్క ఓటుతో గెలిపించినా నేను పని చేస్తా, మీరు ఎంత ఎక్కువ ఇస్తే నాకంత బలం, కొండంత బలం అది. నేను యుద్ధం చేసి పోరాడి పవన్ అంతా కూడా అవసరమైతే, మీకు గుర్తుందా లేదా, పవన్ అంతా కూడా పోరాడతా, బాలుగారితో పోరాడతా, నిధులు తీసుకొస్తా, అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆ పోరాటం నేను చేస్తున్నా తల్లి. చాలా మంది తెలుసు, ఆ పోరాటం నేను చేస్తున్నా. నియోజకవర్గాన్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నాది. మీ కుటుంబ సభ్యుడిని, మీ అన్నని, మీ తమ్ముడిని, మీ కొడుకుని, మీ మనవడిని మీరు ఏ బాధ్యత అయితే నా మీద పెట్టుకున్నారో తప్పనిసరిగా ముందలు తీసుకెళ్తానని పవిత్ర మాసం అప్పుడు మీ అందరికి హామీ ఇస్తూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకి, చాలా అద్భుతంగా పెట్టారు, చాలా అందంగా వచ్చింది. సో పెద్దలు చాలా అద్భుతంగా చేశారు. ముందు కూడా మా సహకారం మీకు ఉన్నాడు, ఉంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ జరగబోతున్న కార్యక్రమంలో మీ నగరం కొరకు, ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆశీర్వాదం కొరకు మీరు దీవించి ఆశీర్వదించి క్రమంగా మర్యాదగా జరిగించి మీరు ఆశీర్వదించాలని ఖర్చుకుంటున్న తీర్పును మీ నగరం కొరకు మీ దాసుల వారు ఖర్చుంచబడి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఇప్పుడు రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ గారు
ఎంతో నిలబడి భవిష్యత్తును ముడిపెట్టాం. నిలబడి కోసం ఒక నాయకంటే రోడ్డుని మీ ముందు పెట్టారు. మీరు భవిష్యత్తు కోసం వికల్పాల కార్యక్రమాలు మేము చేస్తాము. ఈ నిర్ణయంలో చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరగబోతుంది. మీరందరూ దీని కూడా ఈ ప్రజలమైన నివసిస్తులు ఈ అవకాశం వరకు కోరుకుంటూ ప్రత్యేకంగా నిర్దేశించిన థ్యాంక్స్ చెప్పి గౌరవీయులు అదర్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్, డియర్ ఫ్రెండ్స్, క్రిస్మస్ సందర్భంగా వారు మన క్యాంపుకు రావడం, మన బటాలలో మన కుటుంబ సభ్యులందరితో వారు కొంత సమయాన్ని గడపడం చాలా చాలా ఆనందకరమైన విషయము. సార్, నిజంగా క్రిస్మస్ నాకు ముందుగానే వచ్చింది. ఇలాంటి ఒక యువ నాయకులు, ఒక స్ఫూర్తి ప్రధానమైన నాయకత్వాన్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న మీ యువ నాయకత్వానికి నిజంగా మేము చాలా చాలా ఇన్స్పైర్ అవుతున్నాం సార్. అలాంటి మీరు ప్రెజెన్స్ ని మా కుటుంబ సభ్యులు, మా ఉద్యోగుల మధ్య మీరు ఇచ్చిన ఈ సమయానికై మీకు కృతజ్ఞతలు. మా బటాలియన్లు సార్ 139 ఎకరాల విస్తీర్ణం గల బటాలియన్ ఇది. చాలా పురాతనమైన బటాలియన్. 1972 సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది. ఇది ఒక రాయల్ బటాలియన్ సార్. బటాలియన్స్ కి ఇది హెడ్. సో ఒక క్యాపిటల్ రీజియన్ లో ఉన్న బటాలియన్, కానీ దీనికి మాక్సిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. బట్ రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఖండం అయిపోయింది. దానికి సంబంధించి మీకు ఒక ఇది అయిపోయిన తర్వాత ఒక రిప్రజెంటేషన్ కూడా మీకు ఇస్తాం సార్. అలాగే కొన్ని ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, అలాగే ఒక కళ్యాణ మండపం రిక్వైర్మెంట్, స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి సార్. అది మీ దృష్టి తీసుకొస్తే మీరు వస్తే చాలు, మాకు అవి అయిపోతాయి, తప్పకుండా జరుగుతుంది. బటాలియన్కి ఎంతో మేలు జరుగుతుందని అందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు సార్. ఆ వాక్యంలో ఇక్కడ ఈ రోజు న్యూస్ పేపర్ చూసిన ఎవ్రీవేర్ సంథింగ్ హ్యాపెనింగ్, సమ్ డెవలప్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్, సమ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్, సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ కమింగ్ అప్, సమ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆర్ కమింగ్ అప్. సో ఇంత హెక్టిక్ గా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఈ డెవలప్మెంట్ ని మనందరం అందుకోవాలంటే మన యువత దానికి ప్రిపేర్డ్ గా ఉండాలి. దానికి ప్రిపేర్డ్ గా ఉండాలంటే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉండాలి. ఈ సందర్భంగా కొంతమంది గ్యాదరింగ్లు మన మంత్రివర్యులు యొక్క వారి మా సబ్ కమిటీ కూడా చైర్మన్ వారి ఆధ్వర్యంలో వారి ముందు నేను ఒక రిక్వెస్ట్ మీ ముందు ప్లేస్ చేయాలనుకున్నాను. మనకు తెలియకుండానే మారక ద్రవ్యాలు అనే ఒక మహమ్మారి ఈ సమాజంలో చాలా చాలా వేడిపోయింది. దీన్ని ఇమీడియట్ గా హ్యాండిల్ చేయకపోతే ఈ సమాజం చాలా నిర్వీర్యమైన యువత ముఖ్యంగా చాలా నిర్వీర్యమైన ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన మన నాయకత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలీసులోనే ఒక సపరేట్ ఆర్గనైజేషన్ స్థాపించారు. యూగలని ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించారు. వారి లక్ష్యం ఒకటే, యువత ఎప్పుడు కూడా స్కిల్ గా ఉండాలి, ఉత్తేజంగా ఉండాలి, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు యువత ఇలాంటి చెడు ప్రభావాలకు లోనైపోయి నిర్వీర్యం అయిపోతే సమాజం మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు నిజంగా ఈ సమయ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి హాజరైన మా పోలీస్ సోదరుల కుటుంబ సభ్యులకి, పోలీస్ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నగేష్ గారు ఇప్పుడే చెప్పినట్లు 1990 దగ్గర నుంచి నగేష్ గారితో కలిసికట్టుగా ప్రయాణం చేస్తాం జరిగింది. బాబు గారు చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు బాబు గుర్తు. ఆంధ్ర రాష్ట్ర పోలీస్ సోదరులంటే భారతదేశంలో నంబర్ 1 స్థానం ఉంది. గ్రీన్ హౌస్ కానివ్వండి, దాని తర్వాత వచ్చిన ఆక్టోపస్ కానివ్వండి, అన్నిట్లో కూడా మనం నంబర్ 1లో ఉన్నాము.
పోలీసు నుండి గర్వంగా తలెత్తుకున్నారు. కానీ గడిచిన 5 సంవత్సరాలు మేము అందరం చూసాం. మమ్మల్ని వాడి మా పైన కేసులు పెట్టించాం. మా పైన ఎన్నికల ముందు అయితే సుమారుగా 23 కేసులు. మన కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగింది. కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగే సమయంలో ఎస్పీ సోదరులు అందరూ కూడా హాజరయ్యారు. చాలా ఎప్పటికీ రూమ్లోకి రాలి పక్క రూమ్లో కూర్చున్నారు ఎస్పీ సార్. నేను కలెక్టర్ గారు బయట కొంచెం బ్రేక్ వెళ్ళా. అక్కడ కరెక్ట్గా 26 మంది ఎస్పీలు నాకు కనపడేవారు. డీజీ సార్ కూడా ఉన్నారు. మొదటి నాకు అనిపించింది కొంచెం కోపం వచ్చింది. అనుకుని ఎందుకు భావన ఎందుకు వచ్చింది అంటే గత 5 సంవత్సరాలు నేను పడిన ఇబ్బందులు పాదయాత్రలను ఎట్లా అడుగడుగున ఇబ్బంది పెట్టారు, అడుగడుగున ఆటంకాలు సృష్టించారు అన్నీ గుర్తు వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే మేము ఆంధ్ర రాష్ట్ర పోలీసుల పేరు వైభవం తీసుకురావాల్సిన బాధ్యత మనందరి పైన ఇక్కడ ఉంది. పోలీసు సోదరులు అంటే నాకు చాలా గౌరవం. మీ పైన పవిత్రమైన బాధ్యత ఉంది. న్యాయం ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. చట్టం అనేది అందరికీ సమానంగా అమలు చేస్తాం. అంటే అధికారులన్నిటికీ చట్టం చుట్టాలాగా మారకూడదు. మనకు చాలా చాలా అవసరం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, గౌరవ హోంమంత్రి గారు అనిత గారు కానివ్వండి, ఒకరి మాతో పాటు అందరూ కూడా గత ప్రభుత్వంలో బాధితున్నారు. గౌరవ హోంమంత్రి గారి పేరు కూడా గతంలో దొంగ ఎస్సీ కేసు పెట్టారు. సో అన్నీ పోవాలి, ఆ విధానంలో మార్పు రావాలి. మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్ర పోలీస్కి పేరు వైభవం తీసుకురావాలి. పెద్దలు అన్నట్టు మన బెటాలియన్ రాజధాని ఉంటుంది. రాబోయే దశాబ్దాల్లో చాలా కీలకమైన పాత్ర మన బెటాలియన్ వహించబడుతుంది. నగేష్ గారు ఎప్పుడు అన్నారు, రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇంటర్నల్ రైట్స్ కానివ్వండి, కళ్యాణ మండపం కానివ్వండి, తప్పనిసరిగా ఇది యుద్ధ ప్రాతిపదికంగా చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఏ సభలో అందరికీ నేను ఆలోచిస్తున్నాను. అంతేకాకుండా పాదయాత్రలో నిజంగానే పోలీస్ సోదరులకు హ్యాట్స్ ఆఫ్. పాదయాత్రలో చూసా రూట్ పార్టీగా నాకు వచ్చారు, నాతో కొంతమంది మీరు నడిచారు. చాలా ఓర్పు సహనంతో ముందుకెళ్ళారు. నేను చూసాను ప్రతి ఉభయ గోదావరి జిల్లాకి వెళ్తే మొత్తం చోట్ల వచ్చేసాను. వాటర్ బాటిల్ ఇచ్చిన లేదు, డిసిప్లిన్ లేదు సార్, నాకు డ్యూటీ ఉంది, నేను చేస్తానని చేశారు. ఆనాడు పాదయాత్ర చేసినప్పుడు మీ కష్టాలు నేను తెలుసుకున్నా. కొన్ని ఎరియర్స్ ఇంకా ఉన్నాయి, టీఏడీఎల్ పెళ్లి ఉన్నాయి. దాదాపు 1000 కోట్ల రూపాయలు పోలీస్ సోదరులు రావాల్సిన పెండెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులకి సుమారుగా 8,000 కోట్ల రూపాయలు పెండెన్సీలు ఉన్నాయి. మనం మర్చిపోలేదు, ఇది మనం మర్చిపోలేదు. కానీ అన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం క్లిష్టమైన పరిస్థితులు. 4,000 కోట్ల రూపాయలు దర్శకుతో నడుస్తున్నాం. సో గౌరవ హోంమంత్రి గారు కానివ్వండి, నేను కానివ్వండి, ముఖ్యమంత్రి గారితో ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళాం, గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారితో కూడా చర్చించాం. తప్పనిసరిగా పెండింగ్ బకాయిలు గారు చెల్లించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఈ సభ యొక్క మళ్ళీ పోలీసు సోదరులకి మేము ఆహ్వానిస్తున్నాం. ఇంకో రోజు కూడా క్రిస్మస్ రాబోతుంది. ఈ సందర్భంగా అక్కడున్న యువకులకి, పిల్లలకి ఒక విషయాలు చెప్పదలుచుకున్నాం. దేవుడు ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క కుటుంబానికి పరీక్ష పెడతాడు. కానీ ఆ పరీక్ష నేను జీవించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు. మీరందరూ అనుకోవచ్చు లోకేష్ ఏంటి పరీక్ష అని. 2019లో నేను మంగళగిరిలో పోటీ చేశాను. 5,300 ఓట్లతో ఓడిపోయాను. 6
ముఖ్యమంత్రులు అందరూ విభాగాలు చేశారు. అందరూ శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి వైపు చూసి సొంత కొడుకుని గెలిపించుకోలేకపోయాం ఏం మాట్లాడుతున్నారు. కానీ నేర్పోయిన ఒక సవరంగా నేను తీసుకున్నా. ఓటమి అయితే నేను భయపడా, పారిపోయా, కంచుకుంటున్నాను. నేను కష్టపడ్డా, మీ మనసు నేను గెలుచుకున్నాను. నేను కంచుకుంట చేశాను. అదే దేవుడు ఎంత పరీక్ష పెట్టారు స్వామి. కొన్ని అన్ని సమస్యలు సృష్టిస్తాం. అన్ని ఇబ్బందులు నేర్పించుకుంటాం. నేను ముఖ్యమంత్రి నేను అడిగారు, మంత్రివర్గంలో నేను తీసుకోవాలనుకుంటున్నా, మీకు ఏ శాఖ కావాలి అని మీరు చూసి విద్యా శాఖ సార్. అది ఎందుకంటే ఒక పక్కన ఏమైనా సమస్యలు, ఇంక పక్కన విద్యార్థులతో ఇబ్బంది, పొరపాటు అయితే నీకే ఇబ్బంది అంటే ఒకటి. అందుకే నేను సార్ సమస్యలు కనుక సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్లో విద్యాలయాలన్నీ కూడా భారతదేశంలో నంబర్ 1 చేయాలని లక్ష్యంతో నేను పనిచేస్తాను ముఖ్యమంత్రి గారు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి పరీక్ష పెడతాడు. కానీ ఆ పరీక్ష జయించే శక్తి మనకి ఇస్తాడు. ఈ మధ్య మనం చూస్తున్నాం, చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా, లేదంటే ఒక అమ్మాయిని ప్రేమించారనో, అమ్మాయి కాదన్నా అన్నమానో, ఇలా చిన్న చిన్న ఇబ్బందులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చేసింది సమాజం. సో పెద్ద జీవితంలో ఏం లేదు, ఇదే అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు. సమస్యలు అందరికీ ఉంటాయి, కానీ ఆ జయించే శక్తి కూడా మనలో ఉంటుందని ఈ సభలో అందరూ పేర్కొంటున్నాను. ఈ క్రిస్మస్ అనేది ప్రధానంగా మనకి మన పక్కన ఉన్న లోనాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. పవిత్రమైన రోజు నాడు మనందరం కలిసికట్టుగా సమాజం కోసం ఆలోచించాలి, పనిచేయాలి. సమాజంలో మార్పు తీసుకురావాలంటే కేవలం ఒక లోకేశ్వరం అవ్వడం, కానీ అందరం అనుకుంటే మార్పు అనేది ఒక విప్లవం తీసుకురావచ్చు. అదే మన జరిగిన 20 ఎన్నికలను మనందరం కలిసి సాధించాలని ఏ సభ్యులకు అందరూ పేర్కొంటూ, గతంలో చెప్పినట్లు పోలీస్ సోదరులకి నిలబడతాను. మీరు గతంలో పడిన ఇబ్బందులు నాకు తెలుసు, అవి చూసుకోవాల్సిన బాధ్యత ప్రత్యేక నేర్పడింది. ఎందుకంటే పాదయాత్ర చేసినప్పుడు నాకు అన్నగా నిలబడిన పోలీస్ సోదరులు, భీమవరంలో నా పైన సోడా బాటిల్స్ ఇసిరేస్తే పోలీస్ సోదరులు ఆ రోజు గట్టిగా నిలబడ్డారు. వాళ్ళు నేను పక్కన తీసుకెళ్తాను జరిగింది. సో అన్ని మనసులో పెట్టుకుంటా, నేను గుర్తు పెట్టుకుంటా. ప్రత్యేక నేను బెట్టాలికి వచ్చేవాళ్ళు నేను ఎప్పుడు మర్చిపోయాను. ఎందుకంటున్నానంటే, మీకు వేరే రాష్ట్రంలో డ్యూటీ వేస్తాను. జనరల్గా ఎలక్షన్ డ్యూటీ వేస్తే పక్క రాష్ట్రంలో ఉండాలి, ఎందుకు కావాలంటే మీరు యుద్ధం చేశారు. ఎలక్షన్ కమిషన్తో యుద్ధం చేశారు, నాతో యుద్ధం చేశారు, ఆఫీస్తో యుద్ధం చేశారు. చివరికి బస్సు వేసుకుని పెరిగి వచ్చి నేను నాకే మీరు అందరూ ఓటేశారు. ఎందుకంటే మెజార్టీ వచ్చినట్టు మీరందరూ నాకే ఓటేశారు. ఇదంతా కోసం నాకు బాధ్యత పెరిగింది. నేను ప్రచారం చేసేటప్పుడు అందరూ చెప్పాను, 5,300 ఓట్ల మెజార్టీ ఓడిపోయా, దాని పక్కన సున్నా నుండి గెలిపించానని చెప్పి, అంటే 53,000 మెజార్టీ గెలిపించాను. అది అంటే నాకు ఎంత మెజార్టీ ఇస్తే నాకు అంత భయం వస్తుంది. అవసరమైతే ప్రాణంతో అటు పక్కన బాబు గారితో యుద్ధం చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా, ప్రజలను గుండెల్లో పెట్టుకుని కాపాడుతానని చెప్పా. నా కోరిక పేరు 9 మెజార్టీ గెలిపించారు స్వామి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మన ఎన్నికల్లో 3,500 మెజార్టీలు వచ్చినాయి. అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో హైయెస్ట్. మొదటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీరాముడు గాజువాక నియోజకవర్గం, రెండోది గంటా శ్రీనివాసరావు గారిది భీమిలి, మూడోది మంగళగిరి నియోజకవర్గం. సో బాధ్యత పెరిగింది. ఇక ఉన్న చాలా మంది కూడా గత 6 నెలలుగా నేను కలిశాను. చెప్పిన విషయాలు కూడా నేను రాసుకున్నాను. వేరే మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లాను. కలిసి కూడా మంత్రి గారు నేను కలిసి ఆర్థిక శాఖ మంత్రి గారితో యుద్ధం చేస్తాను నిధుల కోసం. తప్పనిసరిగా ఇచ్చిన వాళ్ళు నేను నిలబెట్టుకుంటాను. పనులు నిర్వహించి బాధ్యత నేను తీసుకుంటాను. బెటాలియన్ వచ్చే వరకు
నాగేష్ గారి నాయకత్వంలో మనం పనిచేస్తాం, అందరూ కలిసినట్టుగా పనిచేస్తాం. చేసి ఒక నాయకుని బెటాలియన్ అయితే చేయాలి. భారతదేశంలోనే మిగతా బెటాలియన్స్ చూసి మనకి ఎలాంటి మౌలిక సదుపాయాలు వస్తే బాగుంటుంది, ఇంకేం చేస్తే బాగుంటుంది, ట్రైనింగ్ కానివ్వండి, రేంజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ఇక్కడ క్రియేట్ చేద్దామని నాగేష్ గారు తెలుపుకుంటూ, మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటున్నాను. ఆయన హ్యాపీ